దేవుని యొక్క విధానము మాట్లాడే విధానము. ఎవరు ఆయన స్వరాన్ని విని తమ హృదయాన్ని మార్చుకుంటారో వారు బ్రతుకుతారు. దేవుడు నీ హృదయాన్ని తడుతూ, నా కుమారుడా, నా స్వరాన్ని విను, నీ జీవితంలో నువ్వు నశించిపోవద్దు, నా స్వరము విని నీ తలుపు తెరిచినట్లయితే నేను నీ జీవితంలోనికి వస్తాను, నీ జీవితంలో మేలు కలుగుతుందని దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. రెండవ మాట, దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. చెప్పండి, మొదటిది ఏం చేస్తాడు? దేవుడు తానే స్వయంగా మాట్లాడతాడు. రెండవది, తన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 31వ అధ్యాయము 23వ వచనము నుండి ఈ వాక్యము నేను మొత్తము చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగున, అందరూ చెప్పండి, సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. కావున సేద్యము చేయు వారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేల్కొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను. హల్లెలూయా. ఇర్మియా కూడా ఏమని చెప్తున్నాడు అంటే, దేశము బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కోరిక ఏంటి? ప్రజలు బాగుండాలి. దేవుని సేవకుల కోరిక ఏంటి? మనుషులు అందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, బిడ్డలు కలిగిన వారిగా ఉండాలి, పొలములు కలిగిన వారుగా ఉండాలి, పశువులు కలిగిన వారిగా ఉండాలి, సమృద్ధితో నింపబడిన వారిగా ఉండాలి. ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు తనకు తెలియజేసిన మాట ఎప్పుడైతే గ్రహించగలిగాడో, ఇర్మియా అంటున్నాడు, ఈ కళ నాకు వినోదముగా ఉంది. వినోదము అంటే ఏంటో తెలుసా? మరలా మరలా నాకు చూడాలనిపిస్తుంది, ఇది జరిగితే బాగుండు అని అనిపిస్తూ ఉంది. ఇది చెప్పనివ్వండి, మరణము చూడడానికి ఎవరు ఇష్టపడతారు? అకాలమైన మరణం ఎవరు కోరుకుంటారు? అది హృదయాన్ని బాధిస్తుంది కదా. బంధువులు కాకపోయినా, స్నేహితులు కాకపోయినా, అకాలమైన మరణాన్ని చూసినప్పుడు హృదయంలో ఎవరికైనా వేదన కలుగుతుంది. మరి ప్రవక్తలకు, దేవుని సేవకులకు ఎంత వేదన కలుగుతుంది? దేవాది దేవునికి ఎంత వేదన కలుగుతుంది? ఎంత వేదన కలుగుతుంది? మీతో చెప్పనివ్వండి. ఇర్మియా చూస్తూ ఉన్నాడు, పొలములను చూస్తున్నాడు, పశువులను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇర్మియా దాని గురించి మాట్లాడాలి. ఆమె చెప్పండి. అలసిన వారికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆశను తృప్తిపరుస్తున్నాడు. తరువాత 31 తర్వాత నీతి క్షేత్రముగా పిలువబడుతుంది. చెరలోనున్న వారిని విడిపిస్తున్నాడు, కృషించిన వారందరినీ దేవుడు నింపుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని మాటకు లోబడితే దేవుడు అలాగ చేయగలడు. దేవుని మాటను లెక్క చేయకుండా ఉన్నప్పుడు మేలు ఎలా జరుగుతుంది? ఆశీర్వాదము పరలోకం నుండి వస్తుంది, దీవెన పరలోకం నుండి వస్తుంది, మేలు పరలోకం నుండి వస్తుంది, అభివృద్ధి పరలోకం నుండి వస్తుంది, సమృద్ధి పరలోకం నుండి వస్తుంది, హెచ్చింపు, ఘనత, కీర్తి పరలోకం నుండి వస్తూ ఉంది. దేవుడు అలాంటి గొప్ప ఆశీర్వాదాలతో నింపదలిచాడు. నీవు నేను చేయవలసింది ఆయన స్వరాన్ని విని ఆయన కొరకు మన జీవితాన్ని తెరవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విని మన హృదయాన్ని తెరవాలి. అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు, అనేక మంది కుటుంబాలు పాడైపోతున్నాయి.
రకరకాల కారణాలు చెప్పచ్చు, కానీ దేవుని సేవకునిగా ఒకే ఒక కారణం చెప్తున్నాను. ఆ కారణం ఏంటి అంటే, దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్లే జీవితంలో సమస్యలు. దేవునికి చోటిస్తే బహుగా దీవించువాడు, అత్యధికముగా ఆశీర్వదించువాడు, ఆదరించి బలపరచు దేవుని యొక్క శక్తి ఏంటో మనలో ప్రతి ఒక్కరము చూడగలము. దేవుడు ఆ కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు, అయ్యా మీరు చెప్పిన ఈ ఆశీర్వాదపు మాటలు నా జీవితంలో జరగాలని? అలాంటి వారు మీ హృదయాన్ని తెరచి దేవునికి చోటు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను.